This video is brought to you by AKSIAS. ఈరోజు కరెంట్ అఫైర్స్ టాపిక్లో మనం చూడబోయేటటువంటి టాపిక్ ఈ మధ్య కాలంలో కరోనా నేపథ్యంలో 2019, 20, 21 ముఖ్యంగా 2020, 21 సంవత్సరాలలో కరోనా కారణంగా ప్రపంచం అంతా కూడా అతలాకుతలం చెందింది. ఇందులో భాగంగానే కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో ఆర్థిక వ్యవస్థలు, వ్యక్తులు, ప్రభుత్వాలు ఇలా అందరూ ఇబ్బంది పడ్డారు. అయితే ఇదే కోవకి చెందినట్టుగా ఇంకా రకరకాల వైరస్లు వచ్చేటటువంటి అవకాశం ఉందని ఆ మధ్యకాలంలో ఇచ్చినటువంటి WHO నివేదికలో తెలిపింది. అయితే ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్లో ఈ వైరస్ మాదిరిగానే మరొక మహమ్మారి సోకనుందా అనే అంశానికి తగ్గట్టుగా ఒక టాపిక్ కరెంట్ అఫైర్స్లో రావడం జరిగింది. దట్ ఈజ్ వెస్ట్ నైల్ వైరస్ దాని పేరు. సో ఈ వెస్ట్ నైల్ వైరస్ అనేటటువంటి టాపిక్లో మనం ఈరోజు చూడబోయేటటువంటి అంశాలు ముఖ్యంగా ఇది అసలు న్యూస్లో ఎందుకుంది, అలాగే అసలు వెస్ట్ నైల్ వైరస్ అంటే ఏంటి, అలాగే ఈ వెస్ట్ నైల్ వైరస్ తాలూకా ఆరిజిన్ అంటే ఇది ఎక్కడ ప్రారంభమైంది, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇది ఏ విధంగా వ్యాప్తి చెందుతోంది, అలాగే భారతదేశంలో ఏ విధంగా వ్యాప్తి చెందింది, అలాగే ట్రాన్స్మిషన్ సైకిల్ అంటే ఒక వ్యక్తి నుంచి లేదా ఒక జీవి నుంచి మరొక జీవికి ఈ వైరస్ వెళ్ళడానికి గాను దీనికి ఉన్నటువంటి అంశాలేంటి, అలాగే దీనికి ఉండేటటువంటి లక్షణాలేంటి, దీన్ని మనం ఏ విధంగా ఎదుర్కోగలము, అలాగే దీంతో పాటుగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ఇతరత్ర డిసీజెస్ రోగాల గురించి అడిగేటటువంటి అవకాశం ఉన్న రోగాలేంటి, అలాగే నేను ఇంతకుముందు మీకు ప్రామిస్ చేసినట్టుగా ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ ఒక క్వశ్చన్ ఈ ఇష్యూలకి సంబంధించి క్వశ్చన్ ఆఫ్ ద డే అనేటటువంటి పేరుతో లాస్ట్ స్లైడ్లో మీకు కనిపిస్తుంది. సో ఇందులో భాగంగా ముందు మనం అసలు వెస్ట్ నైల్ వైరస్ అనేటటువంటి దానికి ఈ పేరు ఎందుకు వచ్చింది అనేది చూసే ముందు అసలు ఈ టాపిక్ ఎందుకు కరెంట్ అఫైర్స్లో ఉంది అనేది గమనించే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే కనుక ఇక్కడ కనిపిస్తుంది కదా, కరోనా వైరస్ మాదిరిగా ఉంది కానీ కొంత డిఫరెన్స్ ఉంది. దీన్నే మనం వెస్ట్ నైల్ వైరస్ అంటాం. జనరల్గా ఇది క్యూలెస్ మస్కిటోస్ ప్రపంచంలో చాలా రోగాలను వ్యాప్తి చెందించేటటువంటి ఒక రకమైన దోమ క్యూలెస్ మస్కిటో, దాని ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. అయితే అసలు న్యూస్లో ఇది ఎందుకు వచ్చింది అంటే ఈ మధ్య కాలంలో కేరళ త్రిశూర్ జిల్లాలో 47 సంవత్సరాల ఒక వ్యక్తి ఈ వెస్ట్ నైల్ వైరస్ సోకి మరణించడం జరిగింది. అలాగే 2019వ సంవత్సరంలో ఒక 6 సంవత్సరాల బాలుడు అదే కేరళ రాష్ట్రంలో చనిపోవడం జరిగింది. ఈ కారణం చేత అసలు ఈ వెస్ట్ నైల్ వైరస్ అనేటటువంటిది కేరళ ఎందుకు ఎక్కువగా కేరళలో ఉంది, ఎందుకు 2 వ్యక్తులు చనిపోయారు, అలాగే మొట్టమొదటిగా 2006వ సంవత్సరంలో అల్పుజా అనేటటువంటి ప్రాంతంలో ముఖ్యంగా కేరళ ప్రాంతంలో ఈ వైరస్ని కనుగొనడం జరిగింది. అలాగే ఎర్నాకుళంలో కూడా 2011వ సంవత్సరంలో ఈ వైరస్ని కనిపెట్టడం జరిగింది. సో న్యూస్లో ఇందుకుంది. ఈ మధ్యకాలంలో త్రిశూర్ అనేటటువంటి జిల్లాలో ఈ 47 సంవత్సరాల ఒక వ్యక్తి ఈ వెస్ట్ నైల్ వైరస్ కారణంగా చనిపోయాడు. మనందరికీ తెలిసిందే కదా, మీడియాలో జనరల్గా ఒక వ్యక్తి చనిపోయినా 10 మంది వ్యక్తులు చనిపోయినా ఎక్కువగా దాన్ని చూపిస్తారు. ఇన్ జనరల్గా దాన్ని మనం ఎల్లో జర్నలిజం అంటాం. అంటే ఎక్కువగా ప్రతిదాన్ని కూడా సెన్సేషనలిజం చేస్తూ ఉంటారు. ఆ కోవలోకి ఈ వెస్ట్ నైల్ వైరస్ కూడా చెందుతుంది. ఎందుకంటే కొన్ని టీవీస్ ఉన్నాయి కదా మనకి, టీవీ 1 to టీవీ 15 ఎన్నైనా ఉన్నాయి. ఇందులో భాగంగా ఈ వెస్ట్ నైల్ వైరస్ గురించి ఒక స్పెషల్ బులెటిన్ నడిపారు. దాదాపుగా మన తెలుగు రాష్ట్రాలలో, ఆంధ్ర, తెలంగాణలలో నిజంగా ఈ వెస్ట్ నైల్ వైరస్ కరోనా వ్యాధిలాగా సోకుతుందా అనేటటువంటి అనుమానాలు కూడా రేకెత్తాయి. ఇందులో భాగంగా అసలు ఈ వెస్ట్ నైల్ తాలూకా విషయం, దీనికి సంబంధించినటువంటి పుట్టుపూర్వత్రాలు ఇవన్నీ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇందులో చూస్తే అసలు వెస్ట్ నైల్ వైరస్ అంటే ఏంటి, పేరులోనే ఉంది కదా. వెస్ట్ నైల్ అంటే ఏంటి, నైలు నదికి పశ్చిమాన, నైలు నదికి పశ్చిమాన ఉండేటటువంటి యుగాండా అనేటటువంటి ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఈ వెస్ట్ నైల్ వైరస్ అనేటటువంటి దాన్ని కనుగొన్నారు. ఈ వెస్ట్ నైల్ వైరస్ అనేటటువంటిది ఫ్లావీ వైరస్ అనేటటువంటి ఒక వైరస్ జాతికి చెందినటువంటి ఒక వైరస్ ఇది. అలాగే మీరు ఇక్కడ చూస్తే కనిపిస్తుంది కదా బోర్డు మీద, దీన్నే మీరు ఈ ఫ్లావీ వైరస్ అంటారు. అలాగే మీరు ఇక్కడ చూడండి, దోమకాటు వల్ల ఇది జనరల్గా వస్తూ ఉంటుంది. ఇట్స్ ఎ మస్కిటో బోర్న్ డిసీజ్. అలాగే ఇందులో ఆర్ఎన్ఏ ఉంటుంది, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, డిఆక్సిరైబోస్ న్యూక్లిక్ యాసిడ్, అలాగే ఆర్ఎన్ఏ, ఇవన్నీ చదువుకుంటాం మనం, ఎయిడ్స్, HIV వైరస్ ఇటువంటి వాటిలో. సో అందులో భాగంగా మీరు కనుక చూస్తే ఈ వెస్ట్ నైల్ వైరస్ అనేటటువంటిది జపనీస్ ఎన్సిఫాలిటిస్
అని మన దేశంలోనే ఈ వ్యాధికి గురయ్యి ఎంతోమంది చిన్నపిల్లలు చాలా ఇబ్బందులు పడ్డారు, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. సో ఈ వెస్ట్ నైల్ వైరస్ అనేటటువంటిది ఈ ఫ్లావీ వైరస్ అనేటటువంటి జాతికి చెందిన జపనీస్ ఎన్సిఫాలిటిస్ అలాగే ఎల్లో ఫీవర్ అనేటటువంటి వ్యాధులు రావడానికి కూడా కారణమైనటువంటి ఈ వైరస్ ద్వారానే ఇది వస్తుంది. అసలు జపనీస్ ఎన్సిఫాలిటిస్ అంటే ఏంటి? ఈ జపనీస్ ఎన్సిఫాలిటిస్ అనేటటువంటి వ్యాధి సోకినటువంటి వ్యక్తులకి ఎక్యూట్ ఎన్సిఫాలిటిస్ సిండ్రోమ్ అనేటటువంటి ఒక సిండ్రోమ్ వస్తుంది. అంటే దీన్ని ఇంకొంచెం మెడికల్ భాషలో కాకుండా సాధారణ భాషలో చెప్పుకుంటే, మన బ్రెయిన్ ఉంటుంది కదా బుర్రలో, ఈ బుర్రలో ఉన్నటువంటి బ్రెయిన్ చుట్టూ ఉన్న న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్రెయిన్ మొత్తం కూడా వాచిపోతుంది. అంటే కరెక్ట్గా చెప్పాలంటే మీకు బ్రెయిన్ ఫీవర్ అంటారు. మనకి బాడీ ఫీవర్ అంటే ఏంటి? 98.6 ఫారెన్ హీట్ ఉన్నటువంటి మన బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. 98.6 ఉంటే నార్మల్ అంటాం. అట్లా కాకుండా 99కో 100కో వెళ్ళింది అనుకోండి, దాన్ని ఏమంటాం మనం? ఫీవర్ అంటాం. 102 వచ్చింది అనుకోండి, హై ఫీవర్ అంటాం. అదే బ్యాక్టీరియా ద్వారా ఫీవర్ వచ్చింది అనుకోండి, టైఫాయిడ్ అంటాం. వైరల్ ఫీవర్ వచ్చింది అనుకోండి, వైరల్ ఫీవర్ అని పిలుస్తాం. అట్లాగే ఓన్లీ బ్రెయిన్కి, అంటే బాడీలో ఉన్న ఏ పార్ట్స్కి రాకుండా కేవలం బ్రెయిన్కి కనుక ఫీవర్ అంటూ వస్తే దాన్ని జపనీస్ ఎన్సిఫాలిటిస్ అంటారు, లేదా ఎక్యూట్ ఎన్సిఫాలిటిస్ సిండ్రోమ్. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో వస్తుంది. బ్రెయిన్ వాచిపోతుంది, చాలామందికి కన్ఫ్యూజన్ వస్తుంది, కోఆర్డినేషన్ సరిగ్గా ఉండదు, కొంతమంది గతాన్ని మర్చిపోతారు, కొంతమంది చనిపోయేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎన్నో వేల మంది జపనీస్ ఎన్సిఫాలిటిస్ కారణంగా మన దేశంలో ఇబ్బందులకు గురైనటువంటి చిన్నపిల్లలు ఉన్నారు. ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా ఇది సోకి చనిపోయినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. సో ఇది ఈ వెస్ట్ నైల్ వైరస్కి సంబంధించినటువంటి విషయం. అయితే ఈ వెస్ట్ నైల్ వైరస్ మనకి ఎగ్జామినేషన్లో ఏం అడుగుతాడు? మనం ఏం ఎంబీబీఎస్ చదవట్లేదు కదా, ఈ వెస్ట్ నైల్ వైరస్ అనేది నిజంగా ఎలా పనిచేస్తుంది, ఇది వస్తే ఏ ట్యాబ్లెట్లు వేసుకోవాలి, ఇవన్నీ చదవడం వేస్ట్. వీఆర్ నాట్ హియర్ టు గ్రాబ్ ద నాలెడ్జ్, వీఆర్ హియర్ టు గ్రాబ్ ద నాలెడ్జ్ ఓన్లీ ఫర్ ద ఎగ్జామ్స్, అంతేగాని ఇన్డెప్త్ వెళ్ళకూడదు. కాబట్టి మనల్ని ఏమడుగుతాడంటే ఇది ఏ వైరస్ జాతికి చెందింది? నేను ఆల్రెడీ ఇక్కడ హైలైట్ చేశాను, దాన్ని ఫ్లావీ వైరస్ జాతికి చెందింది. ఇది దేని ద్వారా వస్తుంది? ఆల్రెడీ చెప్పాను మీకు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి దోమ దట్ ఈస్ కాల్డ్ క్యూలెక్స్ మస్కిటో. అయితే ఇందులో భాగంగా అసలు ఈ వెస్ట్ నైల్ వైరస్ అనేటటువంటిది ఎక్కడ పుట్టింది? యుగాండా అనేటటువంటి దేశం ఉంది. మీరు ఈజిప్ట్ దగ్గర నుంచి చూసుకుంటే ఆఫ్రికాలో ఇలా కిందకి, అంటే మీకు ఉదాహరణకి మీ వరల్డ్ మ్యాప్లో మనకి ఆఫ్రికా అనే ఒక ప్రాంతం ఉంటుంది ఇట్లా, రైట్? సో ఈ ఆఫ్రికా అనేటటువంటి ప్రాంతంలో మీకు ఇక్కడ ఈజిప్ట్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇలా నైలు నది వస్తుంది, ఇక్కడ మీకు యుగాండా అనేటటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. యుగాండా కేవలం ఈ వెస్ట్ నైల్ వైరస్కి మాత్రమే కాదు, ప్రపంచంలో చాలా వైరస్లు ఇక్కడ నుంచే వచ్చాయని చెప్పి ఒక పేరుంది. యుగాండా, రవాండా ఇటువంటి ప్రదేశాల నుండి ఎక్కువగా దోమలు ఇట్లాంటివన్నీ కూడా, అనేక రకమైన జంతువుల జాతులు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఈ కారణంగా బహుశా, లేదా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా అంత అభివృద్ధి చెందలేదు, మేబీ ఈ కారణంగా కూడా కావచ్చు. ఈవెన్ హెచ్ఐవి కూడా ఈ యుగాండా అనేటటువంటి ప్రాంతం నుండే వచ్చిందని చెప్పి మనకు కొన్ని ఆధారాలు, రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ వెస్ట్ నైల్ వైరస్ అనేటటువంటిది మొట్టమొదటిసారిగా 1937వ సంవత్సరంలో యుగాండా అనేటటువంటి దేశంలో, ఆఫ్రికాలో ఉన్నటువంటి యుగాండా అనేటటువంటి ప్రాంతంలో దీన్ని మొట్టమొదటిసారిగా కనుగొన్నారు. అయితే ఇది అసలు ఎలా మనకి పరివ్యాప్తి చెందుతుంది అంటే, మీకు ఇక్కడ ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, ఇది చూడండి, ఇది ఒక పిట్ట. ఈ పిట్ట కడుపులో ఏముంది మనకి? ఈ పిట్ట కడుపులో ఉన్నటువంటిదే ఇందాక నేను చెప్పినటువంటి ఫ్లావీ వైరస్ జాతికి చెందినటువంటి ఒక వైరస్. ఈ వైరస్నే మనం వెస్ట్ నైల్ వైరస్ అని పిలుస్తాం. ఇప్పుడు ఈ వెస్ట్ నైల్ వైరస్ ఏదైతే ఉందో ఈ పిట్ట నుండి దోమకి సంక్రమించింది. ఎందుకు సంక్రమించింది? దోమలు మనుషులనే కొడతాయా అంటే మనం ఆల్అవుట్ పెట్టుకుంటాం కాబట్టి దోమలు మనుషులనే కొడతాయని అనుకుంటే పొరపాటు. దోమలు రక్తం ఉన్నటువంటి ఏ జీవినైనా కుడతాయి. అది ఇంకొక పంది కావచ్చు, ఒక పిట్ట కావచ్చు, లేదా ఒక బర్రె కావచ్చు, ఎనీథింగ్ ఇట్ కుడ్ బి, ఆవు కావచ్చు, ఒక పులి కావచ్చు, దేన్నైనా కుడుతుంది. అయితే ఎప్పుడైతే ఈ మస్కిటో, ఈ క్యూలెక్స్ దోమ వెళ్ళి ఈ పిట్టను కుట్టిందో రక్తాన్ని పీల్చుకుంటుంది. ఆ రక్త మార్గంలో ఏమవుతుంది? ఈ వైరస్ దీని దగ్గరికి వస్తుంది. మీరు అడగచ్చు, సార్ పిట్టకి మరి వైరస్ ఎట్లా వస్తుంది అని.
కొన్ని జంతువులు కొన్ని జీవాలలో కొన్ని వైరస్లు బ్యాక్టీరియాలు అనేటటువంటి సాధారణంగానే ఉంటాయి. ఉదాహరణకి ప్రపంచంలో ఎక్కువగా వైరస్లు ఉండేటటువంటి జీవి ఏంటో తెలుసా? మనకి గబ్బిలం. అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు, గబ్బిలాలు ఎగురుతున్నప్పుడు బయట నుంచోకూడదని చెప్పి మనకి తెలుగులో ఒక సామెతను పుట్టించారు. గబ్బిలాలు ఎక్కడైనా ఎగురుతూ ఉంటే పాములు వస్తాయని చెప్పి చిన్నప్పుడు భయపెట్టేవారు మనల్ని. అలా కాకుండా గబ్బిలాలు ఉంటే వైరస్లు ఉంటాయి ఇవన్నీ చెప్తే మనం వింటామా? వినం కదా. గబ్బిలాలు ఎగురుతున్నప్పుడు కూడా అవి యూరిన్ పోస్తూ ఉంటాయి. అది కూడా గాలిలో వచ్చి మనం పీల్చుకుంటే దాని ద్వారా ఇంకొన్ని వందల వైరస్లు వస్తాయి. ఈ కరోనా కూడా ఒక రకంగా అలా వచ్చిందే. అక్కడెక్కడో వుహాన్లో గబ్బిలం జ్యూసో లేదో సూపో తాగడం వల్లే కదా ఈ కరోనా వచ్చిందని చెప్పి కొన్ని నివేదికలు చెప్తున్నాయి. అందుకే మన పెద్దవాళ్ళు సాంప్రదాయాలు కూడా అట్లాంటివే పెట్టారు, ఇట్లాంటి వైరస్లు అవి రాకుండా. అందుకే మనకు చూడండి, చీకట్లో గబ్బిలాలు ఎగిరేటటువంటి ప్రదేశాల్లో చిన్నపిల్లల్ని ఉండనివ్వరు. అయితే ఈ మస్కిటో ఎప్పుడైతే ఈ పిట్టను కుట్టిందో కొన్ని రకాల జంతువులకి, కొన్ని రకాల జీవాలకి, జంతువులు కూడా కాదు జీవాలకి కొన్ని వైరస్లు సాధారణంగానే వాటి జీవన శైలిలో భాగంగా ఉంటాయి. అలాగే పిట్టల్లో సాధారణంగా ఉండేటటువంటి వైరస్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ వెస్ట్ నైల్ వైరస్, ఈ ఫ్లావీ వైరస్ జాతికి చెందినటువంటి వైరస్. ఇది ఎప్పుడైతే ఈ దోమ పీల్చుకుందో కొన్ని రోజుల తర్వాత ఇది దోమ శరీరంలో ఉండిపోతుంది. ఉండిపోయిన తర్వాత దోమ శరీరంలో వృద్ధి చెంది దాని సెలైవాలోకి వస్తుంది. దోమ ఎప్పుడైతే మనల్ని కుట్టిందో ఏమవుతుంది, దోమ కుట్టిన వెంటనే మనకి ఇన్ జనరల్గా మనకి తన నోట్లో ఉన్నటువంటి సెలైవాని మన బ్లడ్లోకి ఇంజెక్ట్ చేస్తుంది. సో దీని కారణంగా మనుషులకు వస్తుంది. మనుషులకి మాత్రమే కాదు, ఇతర జీవాలు అంటే ఏవైనా గుర్రాలు వీటికి కూడా వస్తుంది. అందుకే మీకు ఇక్కడ చూడండి ఏం రాసాం, డెడ్ అండ్ హోస్ట్. ఒక వ్యక్తిని అంటే ఒక మనిషిని లేదా ఒక గుర్రాన్ని లేదా ఇతర జంతువుల్ని కుడితే ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ట్రాన్స్మిషన్ అవ్వదు. అంటే ఈ వ్యక్తి భరిస్తాడు పూర్తిగా, ఏదో గుర్రం చనిపోతుంది లేదా వ్యక్తి చనిపోతాడు. వ్యక్తుల నుంచి వ్యక్తులకు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. అది ఎలా అనేది నేను చెప్తాను. జనరల్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల అవుతుంది, అంతే తప్ప దగ్గినా తుమ్మినా అవ్వేటటువంటి అవకాశం లేదు. కాబట్టి వెస్ట్ నైల్ అనేటటువంటి వైరస్ ఏదైతే ఉందో, యుగాండాలో పుట్టినటువంటి ఈ వైరస్ కరోనా లాగా మారేటటువంటి అవకాశం లేనేలేదు. సో న్యూస్లో వచ్చేటటువంటి అంశాలు నమ్మాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ద థింగ్ ఆఫ్ దిస్ వైరస్. మీరు ఇక్కడ చూడండి, ఈ వైరస్ వచ్చేటప్పుడు మనకి ఏమవుతుంది, ఇదేంటిది బ్రెయిన్, మరి ఇదేంటిది న్యూరాన్స్, మన ఒంట్లో ఉండేటటువంటి నాడీ వ్యవస్థ. ఈ నాడీ వ్యవస్థ, ఈ చుట్టూ ఉన్నటువంటి న్యూరాన్స్, న్యూరలాజికల్ స్టేట్ ఏదైతే ఉందో ఇదంతా పాడవుతుంది. పాడైన తర్వాత ఈ బ్రెయిన్ ఉబ్బుతుంది. ఎప్పుడైతే అది ఉబ్బిందో మన తాలూకా డేటాబేస్ అంతా కూడా ఖరాబ్ అవుతుంది అనమాట. ఈ మధ్యకాలంలో ఏదో ఒక మూవీ వచ్చింది కదా, పూరి జగన్నాథ్ గారిది ఏదో ఇస్మార్ట్ శంకర్. ఆ ఇస్మార్ట్ శంకర్ మూవీ లాగా మీరు కూడా మర్చిపోతుంటారు ఇన్ కేస్ ఇఫ్ దిస్ హ్యాపెన్స్ టు ఎనీబడి. సో అయితే ఇది ముందుగా గత 50 సంవత్సరాలుగా మనుషులకి ఈ వైరస్ సోకుతున్నట్టుగా మనకి ఆధారాలు ఉన్నాయి. అంటే ఇదేదో నిన్న మొన్న పుట్టినటువంటి వైరస్ కాదు, ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉండొచ్చు. ఇప్పుడు జనాభా పెరుగుతున్న కారణంగా మనుషులకు కూడా సంక్రమిస్తూ ఉండొచ్చు. అలాగే ఇది ఎక్కడ కనిపిస్తుంది, ఆఫ్రికా, యూరోప్, మిడిల్ ఈస్ట్, నార్త్ అమెరికా, వెస్ట్ ఏషియా ఇటువంటి ప్రదేశాల్లో కనిపిస్తుంది. ఆఫ్రికా ఖండము, ఐరోపా ఖండము, మిడిల్ ఈస్ట్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇరాక్, ఇరాన్ ఈ ప్రాంతాలు ఉన్నాయి కదా, సో అది వెస్ట్రన్ ఏషియా. ఇంకొంచెం పైకి వెళ్తే మీకు కజకిస్తాన్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో మిడిల్ ఏషియా ఆ పార్ట్ అంతా కూడా ఉంటుంది. దాంతోపాటుగా ఉత్తర అమెరికా, అలాగే పశ్చిమ ఆసియా ఇందాక నేను చెప్పినట్టుగా ఈ ప్రాంతాల్లోనే ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే ఇక్కడ కొంచెం ఎండ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ లండన్కి వెళ్ళారనుకోండి, లండన్లో అసలు దోమలు ఉండవు. దోమలు లేనిది వెస్ట్ నైల్ వైరస్ ఎందుకు వస్తుంది? అందుకే మీకు లండన్లో ఉన్న వాళ్ళకి చికెన్ గున్యా కానీ, లేదంటే డెంగ్యూ ఫీవర్ కానీ, లేదంటే మలేరియా కానీ, లేదని అనుకుంటే ఈ వెస్ట్ నైల్ వైరస్ కానీ, జపనీస్ ఎన్సిఫాలిటీస్ ఇవేవి రావు. ఎందుకంటే చల్లగా ఉన్న ప్రదేశాల్లో దోమలు బ్రతకవు, వేడిగా ఉన్నటువంటి ప్రదేశాల్లో దోమలు ఎక్కువగా బ్రతికేటటువంటి అవకాశం ఉంది. కేవలం చల్లదనం వేడిదనం వల్లే కాదు, ఇంకా చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు, మనం వేసేటటువంటి చెత్తా చెదారాలు, లేదంటే మనం నీరు నిలవ ఉండడం కానీ వీటిల వల్ల కూడా ఉంటుంది ఆబ్వియస్గా. కానీ ఇన్ జనరల్గా మీకు టెంపరేట్ రీజియన్స్ అని ఉంటాయి మనకి జాగ్రఫీలో. ఈక్విటోరియల్ రీజియన్స్ మనం ఇవన్నీ చదువుకుంటాం కదా, టెంపరేట్ రీజియన్స్ ఇట్లా. సో అందులో టెంపరేట్ రీజియన్స్లో ఎప్పుడు దోమలు ఉండవు, కానీ మిగతా ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఎండ ఉంటుందో అక్కడ దోమలు ఉంటాయి. సో అది దీనికి సంబంధించింది. కాబట్టి గ్లోబల్ ప్రివలెన్స్ ఎక్కడుంది మీకు, మేజర్ బర్డ్ మైగ్రేటరీ రూట్స్ ఎక్కడెక్కడైతే కొన్నిసార్లు ఈ పిట్టలు అనేటటువంటివి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారుతూ ఉంటాయి. అంటే మనం ఎలా అయితే పల్లెటూర్ల నుంచి పట్టణాలకి మైగ్రేషన్ అవుతూ ఉంటామో అట్లాగే
ఈ పిట్టలు కూడా ఒక్కొక్క ప్రాంతం నుంచి వస్తూ ఉంటాయి. ఉదాహరణకి మన దేశంలో చిలికా లేక్, అలాగే మనకి ఏలూరు దగ్గర ఉంది మనకి కొల్లేరు సరస్సు, ఇలాంటివి ఉన్నాయి కదా. ఇక్కడికి ఎక్కడో ఆర్కిటిక్ ఇట్లాంటి ప్లేసెస్ నుంచి, సైబీరియా నుంచి కూడా కొన్ని పిట్టలు వస్తాయి, ఫ్లాక్స్ ఇట్లాంటివి. సో ఇలా మైగ్రేషన్ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. వలస అంటాం, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్తూ ఉంటాయి. సో ఎక్కడెక్కడైతే ఈ పిట్టలు వలసలు వెళ్తూ ఉంటాయో అక్కడక్కడ ఈ వ్యాధి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆఫ్రికా ఖండం, ఐరోపా, ఇందాక చెప్పినటువంటి ప్రదేశాలు. అలాగే ఈ వెస్ట్ నైల్ వైరస్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఎక్కడ ఉంటుంది? మస్కిటోస్ అంటే దోమలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయో అక్కడ ఉంటుంది. ముఖ్యంగా దోమలు ఎక్కువగా ఎక్కడ ఉండేటటువంటి ప్రాంతాలు అంటే కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉండేటటువంటి ప్రాంతాలు అంటే ఇవి. మీకు చూడండి, ఆల్రెడీ నేను ఇక్కడ కొన్ని షేడెడ్ ప్రాంతాలను చూపిస్తున్నాను. అంటే నార్త్ అమెరికా కానీ, ఇగో ఈ ప్రాంతము, లేదని అనుకుంటే ఆఫ్రికాలో ఉండేటటువంటి ఈ ప్రాంతము. మీరు అడగచ్చు, సార్ ఈ ప్రాంతాన్ని షేడ్ ఎందుకు చేయలేదని. మరీ ఎక్కువ ఎండ ఉన్నా కూడా దోమలు బ్రతకు. మరీ ఎక్కువ అంటే 55 డిగ్రీలు ఉన్నటువంటి లిబియా, లేదని అనుకుంటే సహారా డిజర్ట్, అక్కడ ఎందుకు బ్రతుకుతాయి? అలాగే మన దేశంలో కూడా చూడండి, మన దేశంలో ఈ ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. అలాగే ఈ ప్రాంతంలో మిడిల్ ఏషియా, అలాగే సెంట్రల్ ఏషియా, ఇందా చెప్పాను కదా, వెస్ట్ ఏషియా ఇక్కడ వస్తుంది, సెంట్రల్ ఏషియా ఇక్కడ వస్తుంది. అలాగే ఆస్ట్రేలియా కూడా కొంచెం వేడిగానే ఉంటుంది ఎండాకాలంలో. సో ఈ ప్రదేశాలన్నింటిలో కూడా ఈ వెస్ట్ నైల్ వైరస్ అనేటటువంటిది వస్తుంది. అయితే మరి మన దేశంలో ముంబైలో 1952లో మొట్టమొదటిసారిగా ఈ వైరస్ని మనం గుర్తించాం. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో కూడా క్యూలెక్స్ విష్ణుయి మస్కిటో అనేటటువంటిది ఒకటి ఉంది. అదొక జాతి అనమాట. అంటే మనుషులకు చూడండి, చైనా వాడు ఒకలా ఉంటాడు, ఇండియాలో కూడా మనం సౌత్ ఇండియన్స్ ఒకలా ఉంటారు, నార్త్ ఇండియన్స్ ఒకలా ఉంటారు, నార్త్ ఈస్ట్ ఇండియాలో ఒకలా ఉంటారు, అంతే కదా. ఈశాన్య రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు ఉంటారా? ఉండరు కదా. అట్లాగే మస్కిటోలకు కూడా అందులో జాతులు ఉంటాయి. సో ఆ క్యూలెక్స్ మస్కిటోకు చెందిన ఈ విష్ణుయి అనేటటువంటి ఒక మస్కిటో జాతికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఎక్కువగా ఈ వ్యాధి సోకింది వాటి ద్వారా. అలాగే మహారాష్ట్రలో క్యూలెక్స్ క్యున్కీ ఫ్యాసియేటస్ అనేటటువంటి మస్కిటో జాతికి చెందినటువంటి ఈ దోమ నుంచి కూడా వచ్చింది. అలాగే కర్ణాటకలో హ్యూమన్స్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ జరిగింది. అంటే ఒక మనిషి నుంచి మరొక మనిషికి. జనరల్గా మనిషి నుంచి మనిషికి వ్యాప్తి ఎలా జరుగుతుంది అంటే, సాధారణంగా ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి అంటే తల్లి నుంచి బిడ్డకి వెళ్ళొచ్చు, అది కూడా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి ద్వారా రక్తాన్ని పంచుకుంటాం. ఒకవేళ తల్లి రక్తంలో కనుక ఈ మస్కిటో కుట్టినటువంటి ఈ వైరస్ ఉంటే, ఈ వెస్ట్ నైల్ వైరస్, అది బిడ్డకు సోకుతుంది. అలాగే 1977, 78, 81లో ఈ వైరస్లు ముఖ్యంగా కోలార్ డిస్ట్రిక్ట్, వెల్లోర్ డిస్ట్రిక్ట్, వెస్ట్ బెంగాల్లో కూడా కనుగొన్నారు. అలాగే కంప్లీట్ జినోమ్ సీక్వెన్స్ అంటే పూర్తిగా దీనిపైన అవగాహన వచ్చింది మాత్రం 2013లో ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో కనుగొన్నటువంటి వెస్ట్ నైల్ వైరస్ వల్ల. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కేరళలోనే ఎక్కువగా ఇవి దొరుకుతున్నాయి. ఎందుకంటే మీరు చూడండి, ఈ కేసులు దొరుకుతున్నాయి. ఎందుకు కేరళలో అంటే కేరళలో నీరు ఎక్కువగా ఉంటుంది, నిలవ ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. నీరు నిలబడుతుంది కదా, ఎప్పుడైతే నీరు నిలబడిందో ఏమవుతుంది, వాటిపైన ఈ మస్కిటోస్ గుడ్లు అవన్నీ ఫామ్ అయ్యి మస్కిటోస్ వస్తాయి. ఎప్పుడైతే ఎండాకాలం అనేటటువంటిది వచ్చిందో ఈ రెండు కలిసి మస్కిటోస్ ఎక్కువ వస్తాయి, దానివల్ల డిసీజులు కూడా వస్తాయి. సింపుల్ లాజిక్. సో ఇది ప్రివెలెన్స్ ఇన్ ఇండియా. అయితే ట్రాన్స్మిషన్ సైకిల్ ఎట్లా ఉంటుంది? ముఖ్యంగా దీన్ని అసలు మనకు వ్యాప్తి చెందడానికి ఉపయోగపడేటటువంటివి ఈ క్యూలెక్స్ స్పీషీస్ ఆఫ్ మస్కిటోస్. అలాగే బర్డ్స్ రిజర్వాయర్ హాస్ట్ ఆఫ్ ద వైరస్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, పిట్టల్లో సాధారణంగానే పక్షుల్లో ఇది ఉంటుంది, పక్షుల్లో సాధారణంగానే ఈ వైరస్ ఉంటుంది. ఓకే. అలాగే ఇన్ఫెక్టెడ్ మస్కిటోస్ హ్యూమన్స్కి, యానిమల్స్కి, అలాగే మళ్ళా తిరిగి కొన్ని పక్షులకు కూడా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అంటే కేవలం మస్కిటోస్ ఆధారంగానే వస్తుంది. ఒక మస్కిటో కనుక ఒక పక్షిని కుట్టినప్పుడు అది కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది, రైట్. అలాగే ఇట్ ఆల్సో కెన్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ మదర్ టు హర్ చైల్డ్. ఆల్రెడీ చెప్పాను కదా, తల్లి నుంచి బిడ్డకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది రక్తం ద్వారా. సో మీరు చూసుకుంటే ట్రాన్స్మిషన్ సైకిల్లో ఇది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇన్ఫెక్టెడ్ హ్యూమన్స్ని దగ్గర ఉండడం వల్ల, వాళ్ళు తిన్నటువంటి తిండిని తినడం వల్ల, లేదా కరోనా టైప్లో దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తి ఊపిరి వల్ల, లేదంటే నోట్లో ఉన్నటువంటి సెలైవాల వల్ల, వీటి వల్ల రాదు. కాబట్టి ఇది కరోనా లాగా మహమ్మారిగా మారేటటువంటి అవకాశం లేదు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్. అలాగే ఇట్ డస్ నాట్ స్ప్రెడ్ త్రూ ఈటింగ్ ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ ఇంక్లూడింగ్ బర్డ్స్. చాలామంది చికెన్ గున్యా అనగానే చూడండి చికెన్ తింటాం మానేస్తూ ఉంటారు. బాగా వేడి చేసుకుని తింటే చికెన్ గున్యా ఉన్న చికెన్ వల్ల మనకేమీ రాదు. అలాగే ఈ డిసీజ్ కూడా మనకి ఈ వైరస్ సోకినటువంటి పక్షుల్ని తినడం వల్ల రాదు, కానీ పచ్చిగా తింటే వస్తుంది.
అందుకే మన దేశంలో మన కల్చర్లో ఎప్పుడు కూడా వేడిగా ఉన్న ఆహార పదార్థాలనే పెడతారు. ముఖ్యంగా భోజనాల్లో కానీ ఇళ్లల్లో ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు కానీ మనం సాధారణంగా తినేటటువంటి భోజనం కూడా వేడిగా ఉన్నటువంటి భోజనాన్ని తింటూ ఉంటాం. ఇది రీజన్. అలాగే జనరల్లీ ద ఇంక్యుబేషన్ పీరియడ్ 2 నుంచి 6 రోజుల్లో సోకుతుంది. మనకి కరోనా అయితే ఎన్నో 14 రోజులు అది చెప్పాం కదా, అట్లా అనమాట. WHO నివేదిక ప్రకారం మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందేటటువంటి అవకాశం అనేటటువంటిది లేదు. కాబట్టి ఇది కరోనాగా మారేటటువంటి అవకాశం లేదు. ఇందులో సిమ్టమ్స్ చూడండి, ఫీవర్ వస్తుంది, ఇగో ఇక్కడ ఉన్నటువంటి లింప్ గ్లాండ్స్ అంటాం మనం, ఇవి కొంచెం వాస్తాయి. దాని తర్వాత నౌజియా, వామిటింగ్, అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ముక్కు, అలాగే వామిటింగ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కొన్ని మజిల్ పెయిన్స్ వస్తాయి, జాయింట్ పెయిన్స్ వస్తాయి. అన్ని చికెన్ గున్యా లక్షణాలే దీనికి కూడా, రైట్. అలాగే మీరు చూస్తే ప్రివెన్షన్ ఏంటి, బర్డ్ హార్ట్స్ డెత్స్, అంటే మీరు చూడాలి ఏమైనా పక్షులు చనిపోతున్నా లేదంటే పక్షులతో పాటుగా ఎక్కువగా గుర్రాలు చనిపోతున్నా ఈ వైరస్ ఉందని మనం అర్థం చేసుకోవాలి. రెండోది యాక్టివ్ యానిమల్ హెల్త్ సర్వేలెన్స్ సిస్టమ్, అంటే మన చుట్టూ ఉన్నటువంటి జంతువులు కరెక్ట్గా ఉంటున్నాయా లేవా, తింటున్నాయా లేవా, చనిపోతున్నాయా, ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి. ప్రివెన్షన్ ఏంటి, సింపుల్ థింగ్, దోమలు లేకుండా చూసుకోవాలి, రైట్. సో ఇవన్నీ చెప్తే మళ్ళీ మెడికల్ అవుతుంది, కానీ ఎగ్జామినేషన్కి ఏం పనికి వస్తుంది, ఒకటి ఈ వైరస్ గురించి అడగచ్చు, రెండోది ఏం అడగచ్చు, ఇలాంటి డిసీజులు ఇంకా చాలా ఉన్నాయి. వైరస్ల ద్వారా వచ్చే డిసీజులు ఏంటి, రోగాలు, బ్యాక్టీరియా ద్వారా వచ్చేటటువంటి డిసీజులు ఏంటి, అలాగే ప్రోటోజోవా ద్వారా వచ్చేటటువంటి డిసీజులు ఏంటి, ఇవి మీరు తెలుసుకోవాలి. ఎందుకు, గ్రూప్ 1లో సెపరేట్ పేపరే ఉంది, ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ వాళ్ళకి టీపీపీఎస్సీ వాళ్ళకి కూడా. ఏంటిది, సైన్స్ అండ్ టెక్నాలజీ. ముఖ్యంగా అందులో చాలా హైలైట్ చేసి ఇచ్చాడు ఒక పాయింట్, ఏంటది, డిసీజెస్, రోగాల గురించి. సో ఖచ్చితంగా అడుగుతాడు ఇవన్నీ. అలాగే యూపీఎస్సీ ఇంకా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా క్లియర్ కట్గా ఉంది, లేదా బయాలజీ, జనరల్ సైన్స్, అందులో అడుగుతాడు ఇవన్నీ. ఎప్పుడు పాలిటీ, ఎకనామీ విషయాలే చదవాలని అనుకోవద్దు, ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి, రైట్. సో దీనికి సంబంధించి మీరు కనుక చూస్తే ఇదిగో బ్యాక్టీరియా ద్వారా వచ్చేటటువంటి డిసీజుల తాలూకా లిస్ట్ తీసుకొచ్చాను నేను. చూడండి, కలరా దేనివల్ల వస్తుంది, విబ్రియో కొలరా అనేటటువంటి ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. లెపర్సీ దేని ద్వారా వస్తుంది, మైకో బ్యాక్టీరియం లెప్రే అనేటటువంటి బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఇందులో మనకి కొన్ని అంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ లెపర్సీ పెద్ద అడగడు, ఎందుకంటే మన దేశంలో లేదు, ఆల్మోస్ట్ ఆల్ మనం లెపర్సీని మొత్తంగా తగ్గించాం. అలా కాకుండా కలరా ఖచ్చితంగా ఉంది, చాలాసార్లు వస్తూ ఉంటుంది. ప్లేగు కూడా లేదు, కానీ న్యూమోనియా వస్తూ ఉంటుంది ఎప్పుడు, ముక్కుగా ఈ చెస్ట్కి మనకి ఉబ్బసము, ఆయాసము ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి కదా. సో న్యూమోనియా, దానికి ఏదో చూడండి ఇక్కడ, స్ట్రెప్టోకోకస్ న్యూమోనియే అనేటటువంటి బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. అలాగే టెటానస్, టీబీ మనకు తెలుసు కదా, దగ్గు, క్షయ అంటాం, ఇది దేనివల్ల వస్తుంది, మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్. అలాగే టైఫాయిడ్ మనకి చాలాసార్లు వస్తుంది కదా, టైఫాయిడ్ ఎక్కడైనా నీట్గా లేకపోయినా, ఇటువంటి టాయిలెట్స్ అవి నీట్గా లేకపోయినా, మనం తాగే నీరు కరెక్ట్గా లేకపోయినా దాని నుంచి వస్తుంది టైఫాయిడ్. సాల్మోనెల్లా టైఫీ, అలాగే వూపింగ్ కాఫ్, ఇట్లాంటివన్నీ కూడా. సో ఇట్లా టిక్కులు పెట్టినవి ఏవైతే ఉన్నాయో అవి అడిగే అవకాశం ఉంది. అలాగే వైరస్ ద్వారా వచ్చేటటువంటి డిసీజులు ఏమున్నాయి మనకి, అది కూడా ఒకసారి చూద్దాం. ఎయిడ్స్ మనకి అందరికీ బాగా తెలుసు, ఎక్కువగా చదివి ఉంటాం మనం న్యూస్లో. ఒక సందర్భంలో ప్రపంచాన్ని వణికించినటువంటి రోగం హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ వల్ల వస్తుంది. అలాగే చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్, ఇందులో మనకి మసూచి అని ఒకటి ఉంది, నాకు తెలిసి స్మాల్ పాక్స్ అనుకుంటా, మనం దాన్ని అరికెట్టాం. కానీ ఈ చికెన్ పాక్స్ ఇంకా కొంతమందికి వస్తుంది ఇప్పుడు, అది జోస్టర్ వైరస్, వర్సెల్లా జోస్టర్ వైరస్ అనే దాని నుంచి వస్తుంది. అలాగే చికెన్ గున్యా, పేరు చికెన్ గున్యా వైరస్, డెంగ్యూ వైరస్. ఈ ఎబోలా అనేటటువంటిది సేమ్ కరోనా లాగానే 2015లో ప్రపంచాన్ని చాలా ఇబ్బంది పెట్టింది. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో వచ్చింది ఈ ఎబోలా వైరస్. ఈ ఎబోలా వైరస్ కరోనా కంటే డేంజర్ ఇది. ఇంకా కరోనా కనీసం మనుషులు బ్రతుకుతారు, ఎబోలా వైరస్ వస్తే ఒక మనిషిని ఇలా ముట్టుకుంటే మనకు కూడా వచ్చేస్తుంది. అందుకే ఈవెన్ చనిపోయిన వ్యక్తుల్ని చుట్టేసి భూమిలో కప్పెట్టేశారు. సో ఈ ఎబోలా వైరస్. అలాగే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, ఇది ఎక్కువగా బర్రెలకి, ఆవులకి ఇట్లాంటి వాటికి వస్తుంది ఫుట్ అండ్ మౌత్ డిసీజ్. అలాగే హెపటైటిస్ ఏ మనుషులకు వస్తుంది, ఇది మీసల్స్, మెర్స్, ఇది కూడా కరోనా వైరస్ జాతికి చెందిందే. అలాగే ర్యాబిస్, కుక్కలు కరిస్తే వచ్చేటటువంటి రోగం. ఇవన్నీ మీకు చదవడానికి ఇబ్బందిగా ఉన్నా ఎగ్జామ్లో ఇవి అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే మీకు బోర్ కొడుతుందో టాపిక్ అక్కడే మార్క్స్ వస్తాయి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైతే మీకు బాగా ఎంజాయబుల్గా ఉందో సబ్జెక్టు అక్కడ రావు మార్క్స్, ఓకే. నెక్స్ట్ వన్ మీరు కనుక చూస్తే, సో ఈ డిసీజెస్ ప్రోటోజోవా వల్ల. ముఖ్యంగా ఇందులో మనం చెప్పుకోవాల్సింది మలేరియా డిసీజ్, అది ప్లాస్మోడియం పారాసైట్, దోమకాటు వల్లే వస్తుంది అది కూడా. అలాగే కాలా అజార్,
లెష్మానియా దొనోవాని అనేటటువంటి ఒక ప్రోటోజోవా వల్ల వస్తుంది. అలాగే స్లీపింగ్ సిక్నెస్, ఎక్కువ సార్లు ఇలా పడిపోతూ ఉంటారు కొంతమంది, అదేమో ట్రైపానోసోమా బ్రుషై అనేటటువంటి ఒక ప్రోటోజోవా వల్ల వస్తుంది. ఇవన్నీ గ్రూప్ 1, గ్రూప్ 2, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, యూపీఎస్సి ఇటువంటి వాటిలో అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం వెస్ట్ నైల్ వైరస్ ఒక్కదాని గురించే కాకుండా నేను ఇప్పుడు చూపించినటువంటి వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవాలకి ట్రీట్మెంట్ ఉందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ నైల్ వైరస్ ఉంది, దానికి వ్యాక్సిన్ లేదు, ట్రీట్మెంట్ లేదు. జనరల్గా మీకు ఫీవర్ తగ్గడానికి టాబ్లెట్లు ఇస్తారు. మన కరోనా కూడా ట్రీట్మెంట్ ఉందా? లేదు కదా. డోలో 650 వేసుకుంటాం, నీ ఇమ్యూనిటీ బాగుంటే బ్రతుకుతాం, అంతేనా? అట్ ద సేమ్ టైం వీటికి కూడా, అంటే నేను ఇప్పుడు చూపించినటువంటి డిసీజ్లకు కూడా వేటికి వ్యాక్సిన్ ఉంది, వేటికి వ్యాక్సిన్ లేదు, వేటికి ట్రీట్మెంట్ ఉంది, వేటికి ట్రీట్మెంట్ లేదు, ఇవన్నీ కూడా మీరు చదవాలి. ఇంతకుముందు యూపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీపీఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఇట్లాంటివి మళ్ళా వస్తాయి. కాబట్టి దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. సో ఈరోజు క్వశ్చన్ 2013లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది యూపీఎస్సిలో. ఒకసారి మీరు కనుక చూస్తే వైరసెస్ ల్యాక్ ఎంజైమ్స్ నెసరీ ఫర్ ద జనరేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇటువంటి ప్రశ్నలు మీరు ఎక్కడ చదువుతారు? బుక్స్లోనా, న్యూస్ పేపర్లోనా? కాదు, ఎన్సీఆర్టీస్ అని ఉంటాయి చూడండి. ఎన్సీఆర్టీ బుక్స్, నార్మల్ స్టాండర్డ్ బుక్స్ కాకుండా ఎన్సీఆర్టీ పుస్తకాలు, అందులో ఉంటాయి ఇవన్నీ. చూడండి ఇక్కడ, వైరస్ ల్యాక్ ఎంజైమ్స్ నెససరీ ఫర్ ద జనరేషన్ ఆఫ్ ఎనర్జీ. అంటే వైరసెస్కి సొంతంగా ఎంజైమ్స్ ఉండవు ఎనర్జీని జనరేట్ చేసుకోవడానికి, అందుకే మనలోకి వచ్చి ఎనర్జీని జనరేట్ చేసుకుంటాయి. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. వైరసెస్ కెన్ బి కల్చర్డ్ ఇన్ ఎనీ సింథటిక్ మీడియం. ఎట్లా? సింథటిక్ మీడియంలో కుదరదు, అది లోపలికి వచ్చిన తర్వాత ఆర్గానిక్ మీడియంలో, అంటే మనుషులు లేదా వేరే జంతువులు ఇట్లా దానికి ఒక ఫ్లెష్ ఉండాలి. సో కాబట్టి ఇది తప్పు, సింథటిక్ మీడియంలో రాదు, అంటే ఆర్టిఫిషియల్గా వృద్ధి చెందడం కష్టం. అలాగే వైరసెస్ ఆర్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ ఆర్గనిజం టు అనదర్ బై బయోలాజికల్ వెక్టర్స్ ఓన్లీ. కరెక్టే, బయోలాజికల్ వెక్టర్స్ ద్వారానే వస్తాయి వైరసెస్. బ్యాక్టీరియా అంటే బయోలాజికల్ వెక్టర్స్ అవసరం ఉండకపోవచ్చు. సో కాబట్టి 1 and 3 మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏదని ఫైండ్ అవుట్ చేయొద్దు. గో ఫర్ ఎలిమినేషన్ ప్రాసెస్. 2 ఖచ్చితంగా ఆన్సర్ కాదని నాకు తెలుసు, కాబట్టి నేను ముందే ఏం చేయాలి? 2 ఉన్న ఆప్షన్స్ కొట్టేయాలి. ఇది కొట్టేస్తాను, ఇది కొట్టేస్తాను, ఇంకా మిగిలింది ఇది. నాకు ఈజీ ఆన్సర్ పెట్టడం. నాకు ఫస్ట్ ఇది ఖచ్చితంగా కరెక్ట్ అని తెలుసు, సో 1 ఓన్లీ కూడా ఉంటుంది. థర్డ్ది కూడా ఖచ్చితంగా కరెక్ట్ అని తెలుసు, కాబట్టి సి ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ద క్వశ్చన్స్. థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.